నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తాం. మరి ఇప్పుడు తాజాగా అదే అంశం మీద ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. సో మరి మరోసారి 9వ తారీఖున ఏసీపీ అధికారులు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు కేటీఆర్ 9వ తారీఖున అరెస్ట్ కాబోతున్నారంటే ఒక అంశం అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కేటీఆర్ ఫార్ములా 1 ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎదుర్కొన్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు 9వ తారీఖున ఆయన అరెస్ట్ కాబోతున్నారంటే ఒక అంశం వినిపిస్తుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఫస్ట్ చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. అత్యున్నత న్యాయస్థానం మీరే వెళ్ళారు కదా, స్క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. స్క్వాష్ పిటిషన్కి ఏమని వెళ్ళారు? నేను ఏ తప్పు చేయలేదు అన్నారు. ఎంక్వైరీకి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? కోర్టు ఇచ్చిన ఆర్డర్ అది. మీరు ఏ తప్పు చేయలేనప్పుడు ఎంక్వైరీకి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎంక్వైరీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనుకుంటే ముందస్తు బెయిల్ వేసుకోవాలా. మీరు స్క్వాష్ పిటిషన్ వేయకూడదు. ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయమని అడగకూడదు. మీరు అరెస్ట్ చేస్తారని భయం ఉంటే బెయిల్ వేసుకోవాలా. మీరు స్క్వాష్ పిటిషన్ వేసి మొత్తం విచారణ ఆపమన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అత్యున్నత న్యాయస్థానం మీకు ఏమని ఇచ్చింది? అత్యున్నత న్యాయస్థానం మీకు ఏమని ఇచ్చిందంటే మీకు అరెస్ట్ చేయొద్దు, ముందస్తు అరెస్ట్ చేయకుండా మీరు ఈ విచారణకు సహకరించండి అన్నది. మీరు ఆల్రెడీ మొత్తం టోటల్గా 4 పేజీలు టైప్ చేసుకొని మీ అడ్వకేట్లు పెట్టుకొని కావాలని ఒక డ్రామా 45 మినిట్స్ బయట కూర్చొని నించోబెట్టి మీరు ఆ వెళ్ళిపోతే ఆ కాగితాలు ఏఎస్పీ గారికి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఈజ్ అ ప్రీప్లాన్డ్గా మీరు లోనకు రాకూడదని కావాలనే మీరు అడ్వకేట్లు తీసుకొచ్చి కావాలని పోలీసులతో భోగవతం దిగి డిస్కషన్ చేసుకొని ఆ కాగితాలు చేసి ఇచ్చేశారు. అంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తే మీకు టైప్ చేస్తే రావు కదా. ఆ టైప్ ఆల్రెడీ ముందే ఉంది. ఇది ప్లాన్డ్. అంటే మీరు హైకోర్టు వారి ఆదేశాలను కూడా ధిక్కరించారు. మీరేమంటున్నారు? నాకు అడ్వకేట్స్ రాకపోతే పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలోనే నాకు జరగవచ్చు. ఈజ్ అ క్యాబినెట్ మినిస్టర్, ఈజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈజ్ అ రాష్ట్రానికి మొత్తం టోటల్ రాష్ట్రానికి గాంధీ మహాత్ముడైన కేసీఆర్ గారి తనయుడు. గాంధీ గారు అంటున్నారు కదా, గాంధీ గారు అనే తనయుడు. యాజ్ అ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఎన్నో జాబులు చేసిన వ్యక్తి, అవలేలగా గవర్నమెంట్ 10 సంవత్సరాలు నడిపిన వ్యక్తి. మీ దగ్గర పోలీసులు ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఈరోజు రాష్ట్రానికి మీ దగ్గర పనిచేసిన వాళ్ళు. మరి మీరు మన పెండ్లీ పోలీసింగ్ మీ దగ్గర ఎందుకు భయపడుతున్నారు? నెంబర్ 1. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో మీ అడ్వకేట్ గారు మేము అడ్వకేట్ని తీసుకొని వెళ్తామని మీరు ఎందుకు ఆర్డర్ పాస్ చేయించుకోలేకపోయారు? పోలీసులు వారు చట్టంలో లా ప్రకారం ఏముందో అదే వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీరు వాళ్ళ ప్రశ్నకి అడ్వకేట్స్ అడ్డు చెప్పడానికి లేదు. అడ్వకేట్ని దగ్గరుండి తీసుకొని వెళ్ళాలి అంటారు. వాళ్ళు ఉన్న ప్లేస్లో అడుగుతారే తప్ప వాళ్ళ మధ్యలో ఇంటర్ఫియర్ అవడానికి లేదు. రెండోది వీడియో తీయాలా. ఇవన్నీ మీరు ఎక్కడైనా హైకోర్టు వారిని అది చేసి అడగాలి. అడగకుండా కావాలనే ఒక ప్రీ ప్లాన్ మీరు వచ్చి అక్కడ డ్రామా ప్లే వెళ్ళరు. కావాలని నేను వెళ్ళాను, నన్ను పోలీసులు రానివ్వలేదు అని ఒకటి చూపించడం కోసం వెళ్ళారు. ఓకే, మళ్ళీ వాళ్ళు 9వ తారీఖు నాడు రమ్మని ఇచ్చారు. ఈలోగా ఇవాళ ఉదయం ఈడీ వారు ఇవాళ వచ్చారు రమ్మనిస్తే మళ్ళీ నాకు ఆర్డర్ ఉందని చెప్పి ఆయన తప్పించుకుంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా 16వ తారీఖు ఇచ్చారు. నేనేమంటున్నానంటే మీరు తప్పు చేయకపోతే మీరు విచారణకు ఎందుకు దాక్కుంటున్నారు? మీరు విచారణకు ఎందుకు తప్పించుకుంటున్నారు? విచారణకు ఎదుర్కోవాలి కదా. అరెస్ట్కి మీరు నాట్ టు అరెస్ట్ చేసుకోండి. మళ్ళా అంటే ఆయన కూడా మొదటి నుంచి ఒకరు మీరు అరెస్ట్ చేస్తారంటే చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను చాలా సందర్భాల్లో చెప్పాడు. కాదు, అది ప్రతి వాళ్ళు అంటారు. విచారణకే రావట్లేదు, అరెస్ట్ చేయడానికి కోర్టుకు వెళ్తున్నాడు, గబగబా ఎక్కడికి వెళ్తున్నాడు. ఒక పక్క భయాందోళనతో ఒక పక్క తప్పు చేశాడు. తప్పు ఎందుకు చేశాడు? నేను ఉదాహరణకు మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మీ బ్యాంకు చెక్కు మీరు ఒక యూనియన్ బ్యాంకులో చెక్ వేసు, మీ చెక్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈజ్ అ నో సిగ్నేచర్ అమౌంట్ ఇమ్మీడియట్లీ ఇమ్మంటే క్యాష్ ఇమ్మంటే ఇస్తారా? బై ఫోర్స్ మీద అడిగితే ఇస్తామేమో. అదే బై ఫోర్స్ నేనున్నాను ఆమె నాది, ఇదిగో నేను అయిపోయిన వెంటనే మీకు వచ్చి సంతకం పెడతాను ఇవ్వండి అంటారు. మిమ్మల్ని నమ్మి ఆఫీసర్లు
అంటే ఉదాహరణకు మీకు బ్యాంక్ అదే. రూట్లో చెప్పాను. Yes. అంటే చెక్కు మీద సంతకం లేకుండా మీరు డబ్బు డ్రా చేశారు. ఆ డబ్బుని మీరు ఆఫీసర్లకు ఏం చెప్పారు? పలానా దగ్గర ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. ఆఫీసర్లు ఏం చెప్పారు? మిమ్మల్ని నమ్మి ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు. వితౌట్ హిస్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ బిజినెస్ అప్రూవల్, వితౌట్ ఇంటిమేషన్. ఈజ్ ద రైట్ ఆఫ్ ది డైరెక్ట్ ఈజ్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్. ఓకే, మన చెక్కు బ్యాంక్ సంతకం లేకుండా ఎలాగో డ్రా చేయగలుగుతామో, మరి మీ డబ్బును కూడా వితౌట్ అప్రూవల్ని మీరు డైరెక్ట్ ఆఫీసర్లకి నేను ఆప్టర్ చేస్తాను మీరు వెయ్యండి అంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళది ఫస్ట్ తప్పే. Yes. అంటే ఇక్కడ సిగ్నేచర్ లేకుండా డబ్బు ఇస్తే ఫస్ట్ మేనేజరు సెకండ్ మేనేజర్ ఇద్దరు లోనికి వెళ్ళిపోతారు. అంటే పిఎల్ఎన్ రెడ్డి గారు, అరవింద్ కుమార్ గారు ఇద్దరు లోనికి వెళ్తారు. ఫస్ట్ ముద్దాయి కేటీఆర్ గారు, సెకండ్ థర్డ్ వీళ్ళు ముగ్గురు ముద్దాయిలే. మీకు ఉదాహరణకి నేను జనాలకు అర్థం అవడం కోసం నేను చెప్పింది, చెక్కు మీద సంతకం ఉంటే చెల్లుతుందా లేదా, లేదా ఇది ఫోర్స్ మీద వెళ్తే అవుతుందా లేదా అని చెప్పాను. కేటీఆర్ గారి పరిస్థితి కూడా అదే. మీకు అక్కడ ఆల్రెడీ ఎలక్షన్ ముందుందని, లేకపోతే అర్జెన్సీ అక్కడ రైస్లు జరగాలనో లేకపోతే ఇంకోటో ఆయన చెప్పాడు. కానీ ఆయన ఇంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ఆయన పార్టీ ఫండ్ చాలా ఎక్కువ ఉంది. ఆయన పార్టీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసి చెయ్యాలి. ఇంకొకటి, ఆ డబ్బుని ఫారినర్కి మన దేశం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలా, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలా. వితౌట్ ఈజ్ ఏఈ కూడా చేయకుండా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనీ ల్యాండింగ్ వస్తుంది. మొత్తం టోటల్గా మీరు దీని మీద ఏదో లాభం చేకూర్చుకోవడానికి మీ సొంత లాభం కోసం ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ తప్పు చేయలేదు అని అనడానికి లేదు. మీకు ఎక్కడో లాభం జరిగింది చేకూర్చడానికి మీరు ఒక 54 కోట్లు మన అకౌంట్ నుంచి గవర్నమెంట్ డబ్బుని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ లాభం ఏంటి? అసలు మీరు నిజాయితీపరుడా? ఆ డబ్బుకు మీకు ఎంత లాభం చేకూరింది, ఏ విధంగా చేకూరింది అనేది ఎంక్వైరీలో తేలుతుంది. ఆ ఎంక్వైరీనే జరగకుండా మీరు కోర్టు వారి దగ్గరికి అక్కడికి వెళ్తానంటే ఎలా? ఇప్పుడు ఇదే ఫార్ములా ఈ కార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 150 కోట్ల వరకు మేము ఇన్వెస్ట్ చేస్తే 700 కోట్ల వరకు తెలంగాణకి లబ్ధి చేకూరిందని నెల్సన్స్కి సంబంధించినటువంటి సంస్థ ఒక నివేదికను వెల్లడించారు. అంటే అవన్నీ వేరు. మనం పెట్టుబడి పెట్టిన తర్వాత 1000 కోట్లు వచ్చిందా, 2000 కోట్లు వచ్చిందా, ఈజ్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు మనీ ఈజ్ మనీ ఈజ్ ప్రాపర్లీ లా వెళ్ళిందా లేదా? ఓకే, మన డబ్బు దొంగ సొమ్మ, మంచి సొమ్మ, మన డబ్బు మామూలుగా అడ్డదారిలో వెళ్ళిందా, కరెక్ట్గా ప్రాపర్ వే వెళ్ళిందా? ఇక్కడ కేసు అది. మీకు 1000 కోట్లు మిగిలిందా, 200 కోట్లు నష్టం వచ్చిందా, మీరు దాంట్లో 20 కోట్లు తిన్నారా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న మీ 54 కోట్లు విత్ ప్రాపర్లీ యాజ్ పర్ లా, ప్రాపర్లీ చట్టం ప్రకారం, ప్రాపర్లీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళిందా లేదా? ఓకే, అది వెళ్ళకపోతే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి రైట్ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసిన తర్వాత కేటీఆర్ గారికి సొంత లాభం ఏముంది, అక్కడ లాభం ఏం చేకూరింది, ఇక్కడ అరవింద్ కుమార్ గారికి ఎందుకు ఏమొచ్చింది, పిఎల్ఎన్ రెడ్డి గారికి ఏమొచ్చింది, వీళ్ళ ముగ్గురు కలిపి గవర్నమెంట్ సొమ్ము 54 కోట్ల వల్ల ఎంత గవర్నమెంట్కి నష్టం వచ్చింది, అది సొంత స్వభావం ఏం వెళ్ళింది అనేది ఎంక్వైరీ చేయాలి. ఏమీ చేయకపోతే ఇక్కడ క్లీన్ చీట్ వచ్చింది అంటే ప్రాపర్లీ ఎక్కడ ఎందుకు వెళ్ళలేదు, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళక 8 కోట్లు ఎందుకు కట్టాం, ఆర్బీఐ మనం పర్మిషన్ తీసుకోలేనప్పుడు, స్పెషల్ పర్మిషన్ తీసుకోలేనప్పుడు ఎందుకు జరిగింది, ఇవన్నీ ఇట్స్ డిఫరెంట్. అయితే ఇవన్నీ కూడా దాని మీద ఎంక్వైరీ ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలి. మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని మీరు అడ్డొచ్చి మేము అవి చెయ్యం, మీరు అరెస్ట్ చేస్తే అగ్నిగుండం చేస్తాం, రాష్ట్రాన్ని మీరు తెచ్చిన గాంధీ గారు తెచ్చిన రాష్ట్రం తెలంగాణ, మీ ఫాదర్ తెచ్చిన రాష్ట్రం తెలంగాణ, మీ రాష్ట్రాన్ని మీరే అగ్నిగుండం చేసేస్తారా? ఇది కౌశిక్ రెడ్డి గారి మాట, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మాట, పాడి కౌశిక్ రెడ్డి గారి మాట, అగ్నిగుండం చేసేస్తారు. అంటే మీరు తెచ్చిన ఈరోజు రాష్ట్రాన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రపంచ దేశంలో ముందు చూపించిన మీ రాష్ట్రం మీరు అగ్నిగుండం చేస్తారా? చట్టానికి మీరు ఎవరు అతిథులు కాదు. ఓకే, చట్టానికి తప్పు చేస్తే మీరు ఎంక్వైరీకి ఎదుర్కోవాల్సిందే, శిక్ష అనుభవించవలసిందే. మీరు 2 సార్లు అటెండ్ అవ్వలేదు కాబట్టి మీకు అరెస్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. ఇంకా ఎందుకంటే మీరు విచారణకు సహకరించట్లేదు కాబట్టి, విచారణకు సహకరించట్లేదువల్ల మేము అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటాము అని ఈజ్ అ పిటిషన్ ఈజ్ ఫైల్డ్. ఆ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది ఏసీబీ, ఈ రైట్ ఆఫ్ ది ఈజ్ ద ఈడీ ఆటోమేటిక్గా ఉంటుంది కదా. దాని మీద మనం పెద్దగా ఏమండి, నాకు 1వ క్లాస్ రాదు, నేను చదవలేదు, నేను స్కూల్కి వెళ్ళలేదు, అంటే నాకే ఇన్ని ఆలోచనలు ఉంటే
చదువుకునే వాళ్ళు, మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాలు, జడ్జీలు వాళ్ళందరూ ఆలోచన ఉండదండి. పెద్ద చదువు చదివిన కేటీఆర్ గారికి ఆలోచన ఉండదండి. అంతకన్నా ఎక్కువ చదివిన కవిత గారికి ఆలోచన లేదండి. అంతకన్నా కేసీఆర్ గారు మొత్తం టోటల్ రాష్ట్రాన్నే తెచ్చిన కేసీఆర్ గారికి ఆలోచన ఉండదండి. అంటే ప్రతి రూపాయి ప్రజల సొమ్ము, ప్రజలకి జవాబుదారి. మీరు మినిస్టర్ అంటే మీ ఇంట్లో సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రజలకు జవాబుదారి. అందుకే వితౌట్ ఇంటిమేషన్ అమౌంట్ అసెంబ్లీలో మనం జీవో పాస్ చేయించుకోవాలా, మనం లేదనుకుంటే సెక్రటరీలో జీవో పాస్ చేయించుకోవాలా, ఆమోదం పొందాలా, మన క్యాబినెట్లో ఆమోదం పొందాలా. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా మనం అయితేనే కానీ ఏ రూపాయి మనం బయటికి ఇవ్వటానికి లేదు. మిస్లెన్స్ కూడా దానికి కూడా ఒక ప్రపోజల్ ఉంటుంది. కనుక పాలనకు పంపించాలనుకుంటే ఆర్బీఐ అప్రూవల్ కంపల్సరీ. కేంద్రంలో మనం మళ్ళీ కంపల్సరీ కేంద్రం డిఫెన్స్ మన మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా పర్మిషన్ కంపల్సరీ. మన అమౌంట్ ఎంత తీసుకుంటున్నాము, ఎందుకు ఇస్తున్నాము, దేనికి ఇస్తున్నాము, ఇది అప్రూవల్ తీసుకోవాలి. ఇవన్నీ ఇది ప్రొసీజర్ ఉంది. నేను ఏమంటున్నానంటే నాకు తెలిసి కొంతలో కొంత ప్రొసీజర్ ఉంది. ఓకే, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యి ఉంటే అయిపోను కదా. ఎస్, మీరన్నట్టు ఒకవేళ కేటీఆర్ కనుక 9వ తారీఖు అరెస్ట్ అయితే మాత్రానికి మరి కేటీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అండ్ ఇక్కడ తెలుగులో ఒక సెంటిమెంట్ లా వస్తుంది సార్ చాలా రోజుల నుంచి. ఏంటి అని అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా సీఎం అవుతూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో కేటీఆర్ సీఎం అవుతారంటారా? అవుతారా? కవిత గారు వెళ్ళారు కదా, వచ్చారుగా. ఈ రాజకీయ భవిష్యత్తు ఏమైంది? ఇంకా ఇప్పుడు 3 అంతలు పెరిగింది. ఆమె ఇప్పుడు ఉద్యమంలో పెరుగుతుంది. కనుక కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వస్తారు, మళ్ళీ రాజకీయంలో వస్తారు. నెక్స్ట్ సీఎం అరెస్ట్, మీరు అన్నారు కదా అక్కడ, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఆయన వస్తాడు. ఇంకేముంటుంది? సో మరి ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లోకల్ బాడీ మీద, ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఏమండి, ప్రజల విజ్ఞులు అంతే. నిన్ను దేనికి అరెస్ట్ చేశారయ్యా? ప్రజల కోసం అరెస్ట్ చేశారా? ప్రజల బాగు కోసం అరెస్ట్ చేశారా? ప్రజల కోసం నువ్వేమైనా ఉద్యమాలు చేసి నిన్ను అరెస్ట్ చేశారా? లేకపోతే ఉద్యమం నాయకుడువా? కాదు కదా. అమెరికాలో ఉండి మేమందరూ ఉద్యమాలు చేసి మా ప్రాణాలు పోగొట్టుకుని మీ నాన్నగారు పోరాడుతూ ఉంటే మధ్యలో వచ్చి మీరు ఒక మినిస్టర్ 10 సంవత్సరాలు చేసి మీరు మొత్తం టోటల్గా ఫార్ములా చేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్దాం అని అనుకొని దాంట్లో డబ్బులు మిస్యూజ్ జరిగింది కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు తప్ప నువ్వు మా కుటుంబానికి 3 ఎకరాల స్థలం ఇచ్చావా? లేకపోతే మాకేమైనా రైతు బంధువులు కానీ ఇవన్నీ మాకు ఇచ్చావా? లేకపోతే అంటే ప్రజల కోసం నువ్వు ఏం చేసావు, ప్రజల కోసం నువ్వు అరెస్ట్ అయితే దాని మీద ఉద్యమం ఉంటుంది. కానీ అది ప్రజల కోసం కాదు. ఇది ఓన్లీ జస్టిస్ డెవలప్డ్ ఈజ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ పీపుల్ రావాలి, యూత్ పీపుల్ రావాలి, దానికి అర్థమయ్యే పీపుల్ రావాలి. కానీ ఇక్కడ అంతా కూడా అక్కడ మీరు ఫార్ములా తీసుకొచ్చినందుకు, రేస్ తీసుకొచ్చినందుకు తప్పనట్లే. మీరు వేసే ప్రాపర్లీ లా ప్రకారం, చట్టం ప్రకారం చేయలేదు, ఆర్బీఐ రూల్ ప్రకారం చేయలేదు అంటున్నారు. దాన్ని ఎంక్వైరీ ఎదుర్కొని మీరు అరెస్ట్ అవ్వకుండా ఎదుర్కోవాల్సింది. మీరు ఎదుర్కొని ఉండుంటే అది అరెస్ట్ అయ్యి ఉంటే బాగుండు. మీరు 2 సార్లు ఆల్రెడీ విచారణకి తప్పించుకున్నారు. కనుక ఆటోమేటిక్గా పోలీసులు, ఇప్పుడు మనం పారిపోతుంటే పోలీసులు పట్టుకుంటారా? నించుంటే పట్టుకుంటారా? పారిపోతుంటే పట్టుకుంటారు. మనం నించుంటే ఎందుకు పట్టుకుంటారు? నించుంటే నోటీస్ ఇస్తారు, మన విచారణ రమ్మంటారు. విచారణ సహకరించిన దాకా అరెస్ట్ చేయరు, విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తారు కదా. కనుక మనం పారిపోతున్నాం, విచారణకు తప్పించుకుంటున్నాం. కనుక దాంట్లో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, రివిజన్ బెంచ్కి వెళ్ళవచ్చు, బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈజ్ ద రైట్, బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. దాంట్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.